రష్యాకు మరో బిగ్ షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. గెరిల్లా దాడులకు దిగుతుంది. రష్యా అంచనాలకు అందకుండా వ్యూహాత్మక దాడులు చేస్తుంది. మొన్న సూసైడ్ డ్రోన్లతో ఏకంగా రష్యాకు చెందిన 41 విమానాలను కూల్చిన ఉక్రెయిన్ క్రిమియా రష్యా మధ్య కీలకంగా ఉన్న కెర్చ్ వంతెనను కూల్చివేసింది. ఇందుకోసం 1100 కిలోల పేలుడు పదార్థాలు వినియోగించింది. ఈ వంతెనను కూల్చివేయడంతో రష్యాకు ఉక్రెయిన్ మధ్య మిలిటరీ అవసరాలకు బ్రేక్ పడనుంది. దీంతో ఉక్రెయిన్పై దాడి చేయడానికి రష్యా సైన్యం ముందుకు కదలలేని పరిస్థితి. ఉక్రెయిన్ ఊహించని దాడులతో రష్యా డైలమాలో పడింది. అటు ఉక్రెయిన్ను పూర్తిగా మట్టుబెట్టేందుకు రష్యా భారీ ఆయుధాలను పోస్టులకు తరలిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రష్యా ఉక్రెయిన్ల మధ్య మాత్రం యుద్ధ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకరిపై ఒకరైతే దాడులకైతే పాల్పడుతున్న నేపథ్యంలో కూడా అంతకు మించినటువంటి వ్యూహాలతో దాడులైతే చేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూడా భారీగా కూల్చేస్తున్నట్టు కూడా ఉక్రెయిన్ ఓ వైపు చెబుతున్నది. మరోవైపు ఇక్కడ క్రిమియా రష్యా మధ్య జరుగుతున్నటువంటి ఏతుందో కూడా ఒక వంతెనకు సంబంధించిన కేర్చ్ సంబంధించిన వంతెన కూడా కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ భారీగా పేలుడు పదార్థాలు కూడా వినియోగించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా ఇటు రష్యా ఉక్రెయిన్ సంబంధించిన ఇద్దరి మధ్య కూడా యుద్ధం అయితే కొనసాగుతుంది. దీంట్లో ఎక్కువ సంఖ్యలో కూడా ఇటు ఆర్మీకి సంబంధించిన వారు, అదేవిధంగా పౌరులు కూడా పెద్ద సంఖ్యలో కూడా మృత్యువాత పడుతున్నా కూడా ఇక్కడ ఉక్రెయిన్ మాత్రం రష్యాపై దాడి చేయడం, రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఎవరు కూడా దీనిపై కూడా తగ్గేందుకైతే ఎవరు కూడా ఉంచట్లేదు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం కూడా శాంతి చర్చలు జరపాలి, అదేవిధంగా సీజ్ ఫైర్ చేయాలి, కాల్పుల విరమణ చేసేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో రష్యాకు సంబంధించిన బృందం, అదేవిధంగా ఉక్రెయిన్ సంబంధించిన బృందం అయితే కూడా రావడం జరిగింది. ఈ క్రమంలో ఒకవైపు చర్చలు రేపు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఒకవైపు క్షిపణులతో కూడా అదేవిధంగా డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో కూడా ఇక్కడ సంబంధించినటువంటి శాంతి చర్చల జరిగేటువంటి క్రమంలో దాన్ని మొత్తం నిలిపివేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రష్యాకు సంబంధించినటువంటి బృందం చర్చలు జరపాలని చెప్పినా కూడా ఇటువంటి ఉక్రెయిన్ సంబంధించిన వారు దాడులు పాల్పడడం, అదేవిధంగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు పాల్పడిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆస్తి ధ్వంసం కావడం, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన వారు చనిపోవడం, అదే పౌరులు కూడా పెద్ద సంఖ్యలో కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో కూడా ఇక్కడ మిసైల్స్ తో పాటు ఇక్కడ డ్రోన్లతో కూడా పెద్ద ఎత్తున కూడా దాడులకైతే పాల్పడుతున్న నేపథ్యంలో కూడా సుమారుగా రష్యాకు సంబంధించినటువంటి 41 విమానాలు కూడా కూల్చివేసినట్లుగా మనకైతే సమాచారం వస్తుంది. దీనిపై కూడా మరోవైపు ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు రెడీ అవుతున్నటువంటి రష్యా కూడా ఓ వైపు చెప్తున్నది. ఈ క్రమంలో తమ యొక్క దాడిని తిప్పికొట్టేందుకు ఇటు రష్యా కూడా దాని ధీటుగా జవాబిచ్చేందుకు భారీగా అయితే బలగాలను మోహరించడం, వాటిపై కూడా దాడులు చేసేందుకు వెనకైతే తగ్గదని చెప్పొచ్చు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా అక్కడటువంటి ఆయుధ సామాగ్రిని, అదేవిధంగా మిగతా సంబంధించిన ఆర్మీని కూడా అక్కడికి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇటు రష్యాకు సంబంధించిన వారైతే ఇటు ఉక్రెయిన్ సంబంధించిన వారు మాత్రం ఒకవైపు దాడులు ప్రతిదాడులు అయితే కూడా ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.